హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఇంకొక జాబ్ వీడియోతో మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చానండి. సో మనకి వెరీ రీసెంట్గా క్యాప్జెమినీ కంపెనీ నుంచి ఒక రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్కి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో కూడా దట్టు ఎక్స్పర్ట్ లెవెల్ అనమాట. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి మనము పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనకు చూసుకుంటే ఒకసారి ఇది బెంగళూరు లొకేషన్కి అయితే మనకైతే స్పాట్ అయిందండి. సో దీనికి రికార్డ్ రిపోర్టు ఎక్స్పర్ట్ లెవెల్ అనమాట. సో అకౌంట్స్ కానీ అన్ని రకాలుగాను ఎక్స్పర్ట్ లెవెల్లో అంటే బేసిక్, ఎక్స్పర్ట్, ఇంటర్మీడియట్ కాకుండా ఎక్స్పర్ట్ లెవెల్లో మనకైతే ఈ జాబ్ గురించి స్కిల్స్ అయితే చూస్తున్నారు. సో ఫస్ట్ మన రోల్ ఒకసారి చూసుకుందాము. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరన్నా ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో పూర్తిగా చూడండి. సో తర్వాత కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరన్నా జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో తప్పకుండా ఇలాంటి వీడియోస్కి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ మన యొక్క రోల్ ఎలా ఉండబోతుందో చూసుకుంటే ఒకసారి వీఆర్ లుకింగ్ ఫర్ ఎ క్యాండిడేట్ హూ హ్యావ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్, రిజాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాసెస్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రిపరేషన్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద పీరియడ్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్ అండ్ రిపోర్టింగ్ అనమాట. And performing and reviewing the reconciliations. The candidate will manage team of individuals and support them in the daily activities as well as in their development and manage the client relationship అనమాట. సో ఫస్ట్ మనకి ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట మన యొక్క రోల్ దీంట్లో. సో తర్వాత ఇంకొకసారి చూసుకుంటే కింద ఇంకా డీటెయిల్గా ఇచ్చారు. మన రోల్ చూసుకుంటే దీంట్లో రివ్యూయింగ్ అండ్ అప్రూవింగ్ ద జనరల్ లెడ్జర్ అకౌంట్స్, జనరల్స్ అండ్ అకరల్స్, ప్రొవిజన్స్, అలొకేషన్స్ అండ్ అదర్ ఎంట్రీస్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ అండ్ అగ్రీడ్ క్లయింట్ డెస్క్టాప్ ప్రొసీజర్స్. తర్వాత ఇనిషియేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ద నాన్ స్టాండర్డ్ ఈవెంట్స్ అండ్ అకౌంటింగ్ రూల్స్ నాట్ డైరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ది డెస్క్టాప్ ప్రొసీజర్స్. తర్వాత పాలసీస్ అండ్ అకౌంటింగ్ మాన్యువల్స్, రివ్యూయింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ అండ్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ అండ్ అగ్రీడ్ క్లయింట్ డెస్క్టాప్ ప్రొసీజర్స్, మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బడ్జెట్ ఫోర్కాస్టింగ్. తర్వాత కాంటాక్టింగ్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఓనర్స్ టు ఇనిషియేట్ ద ఫిక్స్డ్ అసెట్స్ క్యాపిటలైజేషన్, రివ్యూయింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ రికాన్సిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్సెస్ ఇన్ ఆన్ ద సబ్ బ్యాంక్ అకౌంట్స్, మానిటరింగ్ ద స్టేటస్ ఆఫ్ ఇంటర్ కంపెనీ రికాన్సిలేషన్స్ అండ్ అగ్రిమెంట్ ఆఫ్ ఇంటర్ కంపెనీ బ్యాలెన్సెస్ విత్ కౌంటర్ పార్ట్స్ అనమాట. ఇది బేసిక్గా చూసుకుంటే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్లో ఒక పార్ట్ అనమాట. తర్వాత ఇంకా కొన్ని రోల్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. మానిటరింగ్ ద స్టేటస్ ఆఫ్ ద ఇంటర్ కంపెనీ నెట్టింగ్ సెటిల్మెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ యాక్టివిటీస్, అగ్రీ టైమ్ టేబుల్ అండ్ ప్రొసీజర్స్. తర్వాత ఎండ్ క్లోజింగ్ ప్రోగ్రెస్, ఇంటరాక్టింగ్ విత్ క్లయింట్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్. తర్వాత ప్రిపేరింగ్ ఆఫ్ ద పీరియడ్ అండ్ రిపోర్టింగ్ యాక్టివిటీస్. తర్వాత రికాన్సిలేషన్ ఆఫ్ మీడియం హై రిస్క్ బ్యాలెన్స్ షీట్స్ అకౌంట్స్ అండ్ రివ్యూయింగ్ ద లో మీడియం రిస్క్ రికాన్సిలేషన్స్, రివ్యూ ఆఫ్ ఆపరేషన్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అండ్ యాడింగ్ ద అనలిటికల్ స్కిల్స్. సో బేసిక్గా మెయిన్గా చూసుకుంటే ఇది అండి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాల్సినవి ఈ కంపెనీలో జాయిన్ అయితే. సో బేసిక్గా అయితే ఎక్స్పర్ట్ లెవెల్ కాబట్టి కంపల్సరీ హై స్కిల్స్ వాళ్ళని ఏవైతే చూస్ చేసుకుంటారు. సో మనం ఒక వీడియోలో చెప్పిన దాన్ని స్కిల్స్ ఎవరికైతే మ్యాచ్ అయిందో తప్పకుండా వాళ్ళైతే అప్లై చేసుకోండి. శాలరీ కూడా మంచిగా హై, మనకి ఎక్స్పర్ట్ లెవెల్ కాబట్టి బాగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. క్యాప్జెమినీ అనేది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అండి. సో మీరు కూడా ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ వీడియో ఒకసారి పూర్తిగా చెక్ చేసుకొని తప్పకుండా అప్లై నో బటన్ ఉంది కదా, అప్లై నో బటన్ ప్రెస్ చేసి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎవరైనా జాబ్స్ కోసం చూస్తుంటే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. జై హింద్.